కోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. కనుక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు. ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి, ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాల నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాల్ని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎవడు కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్ గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఎతో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు ఇటు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసమే పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం, అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్ గా టెస్ట్ మోన్ ఇస్తా ఉంటే, ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో?